జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా ఇక్కడే రాజధాని ఉంచుతా అని చెప్పాడు. తీరా ఎన్నికలైన తర్వాత నేను విశాఖపట్నంలో ఇల్లు కట్టుకుంటున్నాను, నేను అక్కడికి రాజధాని మారుస్తా అంటున్నాడు. ఇక్కడ ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రజలకు మంచి చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తనకి ఇల్లు లేదు అమరావతిలో అని జగన్మోహన్ రెడ్డి గారు గేల్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చాలా కంపెనీలు చాలా ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చారు. ఏ విధంగా అంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేశాడు. శ్రీకాకుళం నుంచి విజయనగరం దగ్గర ట్రైబల్ యూనివర్సిటీ పెట్టారు, విశాఖపట్నంలో ఐఐఎం పెట్టారు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాల దగ్గర ఆక్వాన్ డెవలప్ చేశారు, అదేవిధంగా కృష్ణా జిల్లాలో హెచ్సిఎల్ తీసుకొని వచ్చారు, మంగళగిరిలో ఎయిమ్స్ తీసుకొని వచ్చారు, నెల్లూరు జిల్లాలో సెజ్జిల్ అభివృద్ధి చేశారు, చిత్తూరు జిల్లాలో టీసీఎల్, సెల్కాన్, డిక్సాన్ ఈ విధంగా అనేక కంపెనీలు తీసుకొని వచ్చారు. అదేవిధంగా కర్నూలుకి సోలార్ పార్కు, అదేవిధంగా మెగా సీడ్ పార్కు, సిమెంట్ కంపెనీలు తీసుకొని వచ్చారు, అనంతపురం కియా తీసుకొని వచ్చారు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటి, ఐజార్ ఇలాంటివి అనేక ఇన్స్టిట్యూషన్ తీసుకొని వచ్చి అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అభివృద్ధి చేశారు. ఇవి కాకుండా అమరావతిలో సచివాలయం కట్టారు, ఏపీఐసి భవనం కట్టారు, హైకోర్టు కట్టారు, ఇవన్నీ కట్టారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుటి వరకు కూడా నేను ఇవి కట్టాను అని చెప్పినాను, నేను ఇల్లు కట్టుకున్నాను మారుతాను అంటున్నాడు. ఒకప్పుడు 2019 ఎన్నికలకు ముందు అమరావతిలో ఇల్లు అన్నాడు, ఇప్పుడు విశాఖ అంటున్నాడు. రేపు మళ్ళీ వస్తే నేను కడపలో ఇల్లు కట్టుకున్నా మళ్ళీ రాజధాని అక్కడికి మారుస్తా అంటాడా? ఏంటంటే పాలకులు అనే వాళ్ళు ఈ రోజు కట్టడం లేక నా ఇల్లుల గురించే ఇవో మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాల గురించి మాట్లాడలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఒకప్పుడు ఒక మహాకవి అన్నాడు, గుణం లేని పాలకుడు కులం గొడుగు ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతాడని. ఆ విధంగా ఈ రోజు గుణం లేని జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏమంటే రాజధాని మీద కుంపటి పెట్టి ఎక్కడా ఏది న్యాయం చేయలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టిన మిలీనియం టవర్స్ లో ఏం చేశాడు, అక్కడ కంపెనీలన్నింటినీ వెళ్ళగొట్టి ఈ రోజు ఇక్కడికి సచివాలయం వాళ్ళు వస్తారంటున్నారు. ఈ విధంగా ఒక్కటంటే ఒక ప్రాంతానికి కూడా న్యాయం చేయకుండా టోటల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి రాజధానులు చిచ్చు పెట్టి.